ఈరోజు పిహెచ్సి వేర్పూర్ ఆధ్వర్యంలో ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన తమ జాగ్రత్తలు నివారణ చర్యల గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ఈ సమ్మర్ సీజన్ మొదలైనప్పటి నుంచి చూసుకుంటే ఎండలు విపరీతంగా ప్రతిరోజు పెరుగుతూ ఉన్నాయి. కనీసం 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ తగిన జాగ్రత్తలు సూచనలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే పొద్దున పూట 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఎవరు బయటికి రాకుండా ఉండడం మంచిది. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలనుకుంటే మగవాళ్ళైతే తలపైన రుమాలు కానీ ఏదైనా కాటన్ టవల్ కానీ లేదా క్యాప్ కానీ అట్లా పెట్టుకొని బయటకు రావచ్చు. కానీ అది కూడా వెంటనే పనులు చూసుకొని వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోవడం మంచిది. అలాగే ఆడవాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ మరియు వృద్ధులు కానీ బయటకు రాకుండా ఉండకపోవడమే మంచిది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో బయటకి వస్తే ఖచ్చితంగా గొడుగు కానీ రుమాలు కానీ అట్లా తీసుకొని జాగ్రత్తలు పాటించి బయటకు రావాలి. తర్వాత ఎవరైనా కానీ అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు పక్కన కానీ బయటకు పనులకు వెళ్ళినప్పుడు కానీ అపస్మారక స్థితిలో వెళ్ళినా కానీ అట్లా వీక్నెస్ అవి పడిపోతే వెంటనే గమనించి వాళ్ళ ఆ పేషెంట్ని చుట్టుపక్కల ఉన్న మంచి చెట్టు మీదకి తీసుకొచ్చి మంచిగా గాలి ఆడే విధంగా చేయాలి. అలాగే దుస్తులు ఏమైనా టైట్గా బిగించి ఉన్నట్లయితే వాటిలో వదులు చేయాలి. మంచిగా గాలి వచ్చేలాగా చూడాలి. టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టయితే తడిగుడ్డ తీసుకొని బాడీ అంతా తల నుండి గాలి వరకు తుడుస్తూ ఉండాలి. వెంటనే అంబులెన్స్ని ఫోన్ చేసి దగ్గరలో ఉన్న పిహెచ్సికి తీసుకొని రావాలి. అలాగే వెంటనే వాళ్ళకు మధ్యలో ఓఆర్ఎస్ నీళ్ళు తాగించవచ్చు. అలాగే మనకు ప్రతి ఒక్క సబ్ సెంటర్లో ఓఆర్ఎస్ కార్నర్ అని పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు మన గ్రామ పంచాయతీ లెవెల్లో కానీ బస్టాండ్లలో జనాలు గుమిగూడే ఏరియాస్లో చలివేంద్రము ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ప్రజలు ఎవరికైనా వడదెబ్బ తగిలినట్టు అనిపిస్తే వెంటనే పక్కన ఉన్న పిహెచ్సికి వచ్చి తగిన వైద్యం తీసుకోవాలి. అలాగే పిల్లలు ఇటువంటి జాగ్రత్తలు సూచనలు ప్రతి ఒక్కరు పాటించి ఈ యొక్క ఎండవేడి నుంచి జాగ్రత్తలు పొందుతారని కోరడం